చేపల చెరువులు, రొయ్యల చెరువులు. శివ, టోటల్ గా ఎన్ని చెరువులు ఉంటాయి ఇక్కడ? 15 చెరువులు దాకా ఉంటాయి బాబాయ్. మొత్తం 15 చెరువుల్లో రొయ్యలేనా, చేపలు కూడా పెంచుతారా? చేపలు లేవు బాబాయ్, ప్రస్తుతానికి మొత్తం రొయ్యలే పెంచుతున్నారు. ఓకే, వెరీ గుడ్. పొద్దునే కొన్ని చెరువులు తీశారు, ఇంకొన్ని చెరువులు ఉన్నాయి. రేపు మనం ఏదన్నా వంట కార్యక్రమం పెట్టుకోవాలంటే ఇక్కడి నుంచి రొయ్యలు మనం చేయొచ్చు. ఇదంతా మా తేజాకి పంపిస్తాను. మా తేజ కనుక ఇది నచ్చుద్ది, ఎందుకంటే మా తేజ ఎప్పటి నుంచో వానికి ఒక ఇది ఉంది. చెరువులోనే రొయ్యలు గాని చేపలు గాని పట్టి ఆ చెరువు ఒడ్డునే వంట చేసి ఒక ఇక్కడ పనిచేసే వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని ఒక 4-5 కలిసి తినాలని చెప్పి మా తేజ ఎప్పటి నుంచి అంటున్నాడు. కానీ అది నాకు మన పృథ్వీకి ఇన్ని చెరువులోనే నాకు తెలియదు. అది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. పృథ్వీ కంచెన్ కూడా లీడర్ బాబాయ్. అవునులే, కానీ మరి చూస్తుంటే సింపుల్ గా ఉన్నాడు, దుర్మార్గుడు. నాకు ఒకసారి కూడా చెప్పలే. చూడు మరి ఏం తెలియదంటే అమాయకంగా మా తేజకి ఫోన్ టచింగ్ లో ఉంటాడు కదా, ఆ తేజ ఇట్లా ఒకసారి మా ఏరియా చూడు, లుక్ చెయ్యి, మా ఇట్లా చేపల చెరువులు ఉన్నాయి, ఇట్లా బాబాయ్ గారు నువ్వు వచ్చి ఒక వీడియో చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎన్ని రోజులు పరిచయం పృథ్వీ? నాకు పృథ్వీ నిన్నే పరిచయం. నాకు 3 సంవత్సరాలు, నాకు ఎప్పుడు చెప్పలేదు. చెరువులు ఉన్నాయి మాకు దగ్గర, రొయ్యల చెరువులు. నిన్న వాళ్ళ ఇల్లు ఇది వీడియో పెట్టా తేజకి, పెడితే బాగుంది డాడీ ఒకసారి మాట్లాడి చేద్దాం డాడీ, బాగుంది లొకేషన్. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా నువ్వు నాకు కూడా ఇన్ని చెరువులో నేను ఏడుకొచ్చే వరకు తెలియదు. నాకు చెప్పలేదు బాబాయ్. చెప్పడం మీరు అన్నాడు దుర్మార్గుడు, ఏం చెప్పడు అసలు. చెరువుల దగ్గరికి వెళ్తాం అన్నాడంటే కానీ 15-16 చెరువులు ఉన్నాయని నాకు తెలియదు. రొయ్యలు చేపలు అన్ని పెంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అసలు నేను ఇంటి వీడియో చూపిపోతే మనం అంత బాగుంటుందని మనం అనుకుంటాం బాబాయ్. తప్పకుండా మా తేజకి మా అబ్బాయికి నచ్చిందంటే ఇక్కడే, కానీ నాకు ఫేవర్ చేయాలి మాత్రం. ఇక్కడ రొయ్యి కానీ చేప కానీ నువ్వు కాలేసి పట్టించాలి. ఇక్కడే గట్టి మీద కూర్చొని చక్కగా రాళ్ళు పెట్టి కట్టెలు కూడా ఏడే ఉన్నాయి. తప్పకుండా తప్పకుండా. ఇక కళ్ళజోడు పెట్టుకొని క్యూట్ గా ఉన్నాడు పృథ్వీ. వీళ్ళయ్యా ఈ చెరువులన్నీ. పృథ్వీ బాబాయ్ తెల్లు ఎండిపోయింది. ట్రై చేశాను. ఓకే, డ్రై చేశాను.